అరణ్య విప్లవ కణం చెగువేరా తెలుసు, భగత్ సింగ్. ఎస్, తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తంలో తెలుగు జాతి నుంచి ఇచ్చిన ఒక ఆణిముత్యం, పోరాట రంగంలో ఒక ఊపిరిలుదిన ఒక వ్యక్తిత్వం అల్లూరి సీతారామరాజు గారు. ఇవాళ 127వ జయంతి సందర్భంగా ఇవాళ సీతారామరాజు కమిటీ ఏదో చేస్తుంది, దానికి అభినందిస్తున్నాం. ఇవాళ అదే స్ఫూర్తిగా మోగల్లులో ఆయన సొంత ఊరు మోగల్ నుంచి బైక్ ర్యాలీ ఇవాళ భీమవరం వరకు వందలాది మంది ఇవాళ రావడం జరిగింది. ఆయన స్ఫూర్తిని ప్రజలకి తెలియజేయడానికి ఉన్న ఆయన పోరాట స్ఫూర్తితో పునరంకితం అవడానికి ఇవాళ అందరం నిర్ణయం తీసుకున్నాం. ఒక విశాఖ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దానికి, ఎందుకంటే విశాఖపట్నంతో ఆకుండా పలాస పైకి కూడా వెళ్ళిపోతున్న సందర్భంలో, ఓఎన్స్ కూడా పొడిస్తున్న సందర్భంలో ఖచ్చితంగా దానికి అల్లూరి సీతారామరాజు ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టాలని చెప్పి కొత్త డిమాండ్ చేస్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్లమెంట్లో ఆమోదించి ఇప్పటికి దాదాపు 7 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అవుతుంది, 7-8 సంవత్సరాలు. ఇంతవరకు అల్లూరి సీతారామరాజు విగ్రహం పార్లమెంట్ ఎందుకు పెట్టలేదని డిమాండ్ అడుగుతున్నాం మేము. మీకు బ్రిటిష్ వాళ్ళ క్షమాభిక్ష అడిగిన వాళ్ళ విగ్రహాలు మాత్రం పార్లమెంట్లో ఉంటాయి. ఏదైనా రాసుకోండి, వాళ్ళ గురించి బ్రిటిష్ వాళ్ళు ఎంతో ఇస్తానని గవర్నర్ జనరల్గా తీసుకెళ్తా ఉంటే తిరస్కరించి తమ తెలుగు జాతి ప్రతిష్టను కాపాడుతూ ప్రాణాలు అర్పించిన గొప్ప మనిషి ఆయన విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టకుండా తీసుకెళ్ళి మీరు బ్రిటిష్ వాళ్ళ క్షమాభిక్షను అడిగిన వాళ్ళ విగ్రహాలు పెడతారా? మీరు ఆలోచించండి. ఎలా ఉంటుంది? పడాలనే ఆయన ఆఖరి వరకు ఎన్ని అవకాశాలు వచ్చి నెలకొండ క్షమాభిక్ష అడగకుండా అక్కడే అండమాన్ నుండి అక్కడే తను ప్రాణాలు అర్పించాడు. అలాంటి గొప్ప వారసత్వం ఉన్న ప్రాంతం. డెఫినెట్ గా ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇవాళ తెలుగు జాతికి అవమానకరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటున్నానంటే గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి విగ్రహావిష్కరణ చేశారు. దీంతవరకు దాని కరెంటు ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టించలేని ఒక పరిస్థితి ఉంది. సరే, అది ఎలా ఉన్నా సరే ఇవాళ ఆ రోజు తెలుగు జాతి యొక్క పౌరుషం ఆ దేశం కోసం పోరాడింది. తెల్లవాడు ఎవడు వచ్చినవాడు తెల్లవాడని పోరాడు. ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు వెస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, ఆదాని అండ్ కోపి వచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతిని కబ్జా చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరొక పోరాటం అవసరం అవుతుందంటున్నా. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఎదురొట్టి పోరాడాలని చెప్పి మనం చేస్తున్నాను. దుర్మార్గమైన పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్. మన తెలుగు భాషను చంపేసి కేంద్ర ప్రభుత్వ బిల్లు వస్తున్నాయి. ఆఖరికి మనకు రావాల్సినవన్నీ కూడా గుజరాత్ తరలించుకెళ్ళిపోతుంటే ఈ ప్రాంత హక్కులు భావితరాల కోసం ఏమవుతుంది? ఇవాళ ప్రత్యేక హోదా విభజన హామీల కోసం రావాల్సిన పరిస్థితులు అది ఇవాళ అమలు చేయకపోతే ఏంటి పరిస్థితి? దౌర్భాగ్య పరిస్థితి. నాకు అర్థం కాదు. వాళ్ళ విద్యార్థులు రేపొద్దున విద్య అయిపోయిన తర్వాత 1 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఎవరు వచ్చినా ఆఖరికి విష్ణుమూర్తి ఇక్కడ కూర్చున్న అన్ని ఉద్యోగాలు వస్తాయండి. ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు కాదు, రాయితీలు ఏమో గుజరాత్కి ఇస్తున్నారు. ఈ భావి తరాల కోసం ఇక్కడ మన ఆత్మగౌరవంతో బతకాలంటే, మన హక్కులు బాగుంటాయంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్నా సరే మనం ఖచ్చితంగా మరొక పోరాటానికి అల్లూరి పూర్తిగా మరో పోరాటం చేయాలి. రాజకీయ నాయకులు చాలా కబుర్లు చెప్తారు, వాళ్ళ సంగతి వదిలేసేయండి. కానీ నేను మాత్రం స్పష్టంగా చెప్తాను, ఈ తెలుగు జాతి బాగుండాలంటే, తమ హక్కులు ఆత్మగౌరవం కావాలంటే దయచేసి ఢిల్లీ పాదుషాల మీద అల్లూరి స్ఫూర్తిగా, కన్నెగంటి హనుమంత్ స్ఫూర్తిగా గట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. డెఫినెట్ గా అందరూ ఇంకోటి చెప్తున్నా, విభజన హామీలు రాయితీలు రాదనే వాళ్ళు దుర్మార్గులు, ద్రోహులు, ఆంధ్రప్రదేశ్ నిరోధకులు, వ్యతిరేకులు. ఎందుకంటే ఇంకా 27 వరకు కొనసాగుతుంది విభజన హామీలు వచ్చే రైతులు. ఇవి కూడా గమనించని కోరుతున్నా. పోరాటానికి యువతకి మరొకసారి చెప్తున్నా, మీరు పునరంకితం కాకండి. కుల మత ఈ జిల్లాల విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని దూరం పెట్టమని చెప్పి మనం చేస్తున్నాం. ఈ తాత్కాలికం, మీ భవిష్యత్తు శాశ్వతం ఆలోచించమని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.